ఉద్యాన పంటలే రైతులకు మంచి ఆదాయం ఇస్తాయన్నారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. హార్టికల్చర్ను ప్రోత్సహించేందుకు సర్కార్ దేశంలో ఎక్కడ లేని విధంగా రాయితీ ఇస్తోందని చెప్పిండు. ఇక చదువుకున్న యువకులు వ్యవసాయంపై దృష్టి పెట్టాలన్నాడు మంత్రి పోచారం. అధికారులు డ్యూటీ విషయంలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిండు మంత్రి. ఎన్కడి పద్ధతిలో వ్యవసాయం చేయొద్దన్నారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆహార వాణిజ్య పంటల కంటే ఉద్యాన పంటలు మంచి లాభాలు ఇస్తాయన్నాడు. వీటికి సర్కార్ దేశంలో ఎక్కడా లేని విధంగా రాయితీ అందిస్తుందని చెప్పిండు. అందుకే రైతులు ఈ పంటల మీద నజర్ పెట్టాలని హైదరాబాద్ లో జరిగిన హార్టికల్చర్ మీటింగ్ లో చెప్పిండు మంత్రి పోచారం. రైతాంగం యొక్క భవిష్యత్తును, రైతాంగం యొక్క ఆర్థిక పరిస్థితిని, రైతాంగం యొక్క కుటుంబాలను సంతోషకరంగా ఆనందదాయకంగా మార్చే శక్తి ఎవరికైనా ఉంది అంటే అదొక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మాత్రమే ఉంది. పండ్ల తోటలు ఎన్ని ఎకరాలు ఉంది, పువ్వులు ఎన్ని ఎకరాలు ఉంది, డ్రిప్లిగేషన్ ఎన్ని ఎకరాలకు ఇచ్చారు, స్ప్రింక్లర్ ఎన్ని ఎకరాలకు ఇచ్చారు, ఇంకా దరఖాస్తుల పెండింగ్, స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ దరఖాస్తుల పెండింగ్ ఎంత ఉంది, ఇవన్నీ ఇదివరకు పనిచేస్తున్నటువంటి హార్టికల్చర్ ఆఫీసర్స్ మీరు నాకు ఇవ్వాలి. పనిచేసే వారికి ప్రమోషన్స్ ఇస్తాం, పనిచేసే వారికి ఉద్యోగాలు కలిగిస్తాం. కానీ పని చేయకుండా నా ఇంటికాడ నేనే కూర్చుంటా హాయిగా నేనేం పని చేయనంటే దాని మీద కూడా కొంత ప్రభుత్వం కఠినంగా స్పందించాల్సిన అవసరం వస్తుందని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఉద్యానవన పంటలు సాగు చేసేలా రైతులకు నచ్చజెప్పాలని ఆఫీసర్లకు చెప్పిండు మంత్రి పోచారం. స్టేట్ లెవెల్ హార్టికల్చర్ ఆఫీసర్లతోని జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో మీటింగ్ పెట్టిండు. రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగును మరింత పెంచాలని చెప్పిండు. ఉద్యానవన శాఖలో కొత్తగా చేరిన 73 మంది ఉద్యోగులకు వ్యవసాయ రంగానికి ఉన్న ప్రాధాన్యతను చెప్పిండు. రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండాలన్నాడు. హార్టికల్చర్ తోని ఎకరంలా 5-6 లక్షలు సంపాదించొచ్చన్నాడు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. పెట్టుబడి కూడా తక్కువనే ఉంటదని చెప్పిండు. ఇన్నేళ్లు చదువుకున్నదంతా రైతులకు చెప్పి పంటల దిగుబడి పెంచేటట్టు చేస్తామన్నారు హార్టికల్చర్ ఉద్యోగులు. రైతులకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. డిపార్ట్మెంట్ లో ఉన్న సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకుని రైతులకి సేవలు అందించడానికి వీలుగా మా కొత్తగా రీసెంట్గా ఒక 73 మంది ఉద్యానాధికారులు నియమించారు. సో మా కొత్తగా రిక్రూట్మెంట్ అయిన ఉద్యోగాల అధికారులందరి తరఫున కూడా మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సో మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన కొత్త రాష్ట్రంలో మన తెలంగాణలో మేము రైతులను ఆనందించేలాగా అంటే వారి యొక్క అభివృద్ధికి మేము కృషి చేస్తామని చెప్పేసి మేము ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కాలేజీలో ఉన్న స్టడీకి ఫీల్డ్ లెవెల్ ఉన్న స్టడీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది దాన్ని ఫీల్డ్లో తిరుగుతాయని తెలుస్తుంది. అది ఇప్పుడు మేము రైతుల నుంచి నేర్చుకున్న తర్వాత మాకు తెలిసింది వాళ్ళకి అందించాలని. నాకున్న ఏరియాలో నేను హార్టికల్చర్ని ప్రమోట్ చేయడానికి, సో వాళ్ళకి ప్రస్తుతం వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నిటిని సాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి నాకు కొంత టైం పడుతుంది. సో అవన్నీ ఎక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి. సో తర్వాత నుంచి వాళ్ళకి నేను సరైన వేలో నేను గైడెన్స్ ఇవ్వగలనని చెప్పేసి హామీ ఇస్తున్నాను. వాళ్ళకు ఏదో విధంగా నేను నాకున్న ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, వాళ్ళకి సబ్సిడీల విషయాలపై అవగాహన కల్పించడం కానీ, వాళ్ళకి వెన్నంటే ఉండి సహకారాలు అందిస్తానని అనుకుంటున్నాను. గత 2-3 ఏళ్లుగా ఉద్యాన పంటల సాగుపై రైతులు ఉత్సాహం చూపిస్తున్నారని అంటున్నారు హార్టికల్చర్ ఆఫీసర్లు.